నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్కు స్వాగతం. నేను మీ రాజమౌళి. తాను సినీ ఇండస్ట్రీని పట్టించుకోవడం లేదని మానేశానని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. టికెట్ ధరల పెంపునకు తనకు సంబంధం లేదన్నారు. రాజాసాబ్, చిరంజీవి సినిమాలకు టికెట్ల ధరలు తాను పెంచలేదని చెప్పారు. మంత్రులపై వస్తున్న వార్తలను కూడా మంత్రి ఖండించారు. కుటుంబాలను ఇబ్బంది పెట్టే రాతలు రాయొద్దని హితవు పలికారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సినిమా ఫోటోగ్రఫీ మంత్రికి తెలియకుండా టికెట్ ధరలు పెంచడంపై జీవోలు ఎలా ఇచ్చారు? మంత్రులపై వస్తున్న ఆరోపణలు ఏంటి? ఇలాంటి అంశాలపైనే వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. సార్, మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు రామూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా కార్తిక్ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. బండారు రామ్మోహన్ గారు, రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. ముందుగా రామ్మోహన్ గారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ రాజమౌళి, చెప్పండి. మనం ఒక రాష్ట్రంలో నిజంగా ఉన్నామా లేమా? గవర్నమెంటు నడుస్తుంది, దాంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, హోదాలు, దానికి మంత్రులు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఒక దిక్కుచిగా ఉన్నటువంటి సీఎం వీరు ఉంటారు. కానీ ఒక సీఎం పేషిలో ఒక మహిళ చక్రం దింపుతుంది. ఒక మహిళను ఒక మంత్రి ఇలా అన్నాడు. ఒక సీనియర్ మంత్రి, అతను నీళ్ళ మంత్రి, ఒక ఐఏఎస్ అధికారిపై వాళ్ళిద్దరి మధ్య సంబంధాలేంటి? ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు, ఇలాంటి నీచమైన కట్టుకథలు ఇలాంటివి చేస్తున్నారని సినిమా ఫోటోగ్రఫీ మంత్రి ఈరోజు దుయ్యబట్టాడు. నిజంగా అటువంటి ఆలోచనలు ఉంటే పనిచేసే అధికారుల మీద కాదు, మా పైన ఇవ్వండి. మా పిల్లలున్నారు, మా భార్యలున్నారు, కొంతసేపు మేము బాధపడతాం తప్ప ఏం లేదు. పనిచేసే అధికారులపైన అలాంటివి రాయకూడదు. మీ ఇన్ఫ్లుయెన్స్ కోసమో, మీ రేటింగ్ కోసమో, మీ పబ్లిసిటీ కోసమో ఇలాంటివి రాస్తే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా చెప్తున్నారు. నిజంగా ఒక అధికారుల పట్ల నిర్లక్ష్యంగా, నిర్భయంగా రాయదలుచుకుంటే అది ఏదైనా కావచ్చు. మీడియా ఇస్ ద మీడియా. ఆ మీడియా లోపల సాక్ష్యాధారాలు ఖచ్చితంగా అవసరం. ఎవరికైనా అవసరం, నాకైనా మీకైనా ఎవరికైనా అవసరం. ఒక మనిషి మీద బట్టగాల్చి మీదే రాదు, ఎందుకంటే క్లారిటీగా చూపెట్టాలి. నిజంగా పెద్ద కథనాలు ఇవన్నీ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇలాంటివి వేయచ్చు అంటే నిజంగా ఎంతవరకు చట్టపరి దాడుతున్నాం అనేది అర్థం చేసుకోవాలి. నిజంగా ఒకవేళ మంత్రులు అలాగా అన్నట్టు ఉంటే ఏదో చెల్లెనో లేకుంటే సంథింగ్ కోడలనో సంథింగ్ తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక అధికారి ఉన్నా ఎవరున్నా కానీ కొంత బంధం అయితే ఏర్పడతాయి. సరే, కుల బంధమా, లేకుంటే తెలిసిన వల్ల, లేకుంటే మా ఊరు వల్ల, మా తెలిసిన పక్క ఊరు వల్ల, మా నియోజకవర్గం వల్ల, మా జిల్లా వల్లనే కొంత సానుభూతి ఏర్పడుతుంది. సానుభూతికి మీడియాకి సంబంధాలు మాత్రం అంటకట్టడానికి వీల్లేదు. ఇలాంటి వ్యవహారాల్లో ఈరోజు జరిగిన దాంట్లో నిజంగానే ఒకవేళ ఉంటే ఇప్పటికే ఒక ఐఏఎస్ అధికారుల పైన అలా మాట్లాడడానికి ఐపీఎస్ అధికారుల సంఘం కూడా దుయ్యబట్టింది. ఈ నేపథ్యంలో దాని మీద సమగ్రమైన విచారణ కూడా చేపడుతుంది. ఎలా చూడొచ్చండి? నిజంగానే ఇదంతా కూడా కట్టుకథలు రాపిస్తున్నారా, లేదంటే రాపిస్తున్నారా, లేదంటే కావాలని చేస్తున్నారా? నిజంగా ప్రభుత్వాన్ని దుయ్యబట్టాలంటే ప్రభుత్వం ఏం పనులు చేస్తుంది, ప్రజలకు ఏం మేలు చేస్తుంది అన్న పనులు ఏంటిదని అదే అడగాలి తప్ప పర్సనల్ ఎథిక్స్కు పోవడం ఎంతవరకు కరెక్ట్? ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు సుదీర్ఘమైన ఇంట్రోతోని అన్ని విషయాలు ఆల్మోస్ట్ చెప్పేశారు. దానిలో మన టీవీలోనే మధ్యాహ్నం ఆయన మాటల్లో సినిమా టికెట్ పెంపుపై మాత్రమే మాట్లాడేది, ఇంకా మిగతా అంశాల దగ్గరికి వస్తాను నేను. ప్రేమ్ గాంధీ గారు, అట్లాగే రామూర్తి గారు, కార్తిక్ గారు, మీకు అందరికి నమస్కారం. స్వప్న టీవీ ప్రేక్షకులు కూడా. నేను జనరల్గా ఈ సోషల్ మీడియా చూడను, ఇప్పుడు మీకోసం చూడాల్సి వచ్చింది. అంటే కొన్నిసార్లు కళ్ళు మూసుకుంటే నిజాలు ఆగవు, కానీ కొన్నిసార్లు సోషల్ మీడియా చూడాలంటే బాధ అనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఎప్పటి నుంచో కూడా. మీరు ఇవాళ కాదు, అసలు ఏ రకంగా చూసినా, పురాణాల నుంచి చూసినా కూడా సీత గురించి ఒక చాకరైన ఏమన్నాడు చూసినాం కదా మనం కదా. అక్కడి నుంచి సోషల్ మీడియా అనొచ్చు, దాని వరకు చెప్పాలంటే కదా, ఆనాడు సోషల్ మీడియా అనొచ్చు. అప్పటి నుంచి ఇప్పటిదాకా రకరకాలుగా స్త్రీలను అవమానించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది త్రేతాయుగంలో కావచ్చు, ద్వాపర యుగంలో కావచ్చు, ఇప్పుడు కలియుగంలో కూడా కావచ్చు అంటున్నాడు. దీనికి అంతు పొంతు లేదు. కానీ మెయిన్ మీడియా ఛానల్ పక్కన పెడితే ఇవాళ సోషల్ మీడియా విషయంలో మాట్లాడుతూ ఒక తీవ్రమైన మాట నాకు బాగా కలిసి వేసింది. అంటే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్న ఒక కొడుకు చనిపోయింది, నన్ను ఇంత విషమిచ్చి చంపేయండి, అనవసరంగా ఇట్లాంటి ఆరోపణలు ఎందుకు చేస్తారు అనే మాట ఆయన అన్నాడు. చూసాం కదా. ఆయన 3 అంశాలు మాట్లాడుతుంటే ఇవాళ మన మీడియా కూడా, అంటే మనదే కాదు, మన రాజమౌళి గారు, అన్ని మీడియా సంస్థలు కూడా ఏం చేస్తున్నాయంటే
ఆయన రోడ్ ట్రాఫిక్ ఎట్లా కంట్రోల్ చేసింది చెప్పారు, ఎట్లా వాళ్ళను విజయవాడకు పంపించడానికి ఎట్లా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అది పాజిటివ్ వార్త, అది మనం పట్టించుకో. ఆ తర్వాత కొన్ని మన సినిమా విషయంలో కూడా నేను పట్టించుకోవడం లేదని కూడా క్లారిటీ ఇచ్చాను, అది కొంచెం పట్టించుకున్నారు, మీరే దాన్ని చర్చ పెట్టారు చాలా అద్భుతంగా. ఇది మూడోది మనం మాట్లాడుతున్నాం సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా విమర్శలు కానీ, బాడీ షేమింగ్ కానీ. వ్యక్తిగత విమర్శలు ఒకటి అంటే మనకు వాళ్ళ శీలాన్ని శంకించడం ఇట్లాంటిది, దాంతో పాటు వ్యక్తిగత విమర్శలతో పాటు బాడీ షేమింగ్ కూడా కొనసాగుతూనే ఉంది. గతంలో మన గ్యాసిప్స్ అన్ని కూడా సినిమాల్లో వచ్చేవి అనమాట, చూస్తున్నాం మనం. సినిమాల నుంచి గతంలో సినిమా పత్రికలన్నీ గ్యాసిప్ సృష్టించే, ఈ హీరోకు ఆ హీరోయిన్ సంబంధం ఉందని రకరకాల నిజం ఉన్నా అబద్ధం ఉన్నా నడిచేది. నవ్వుకునే వాళ్ళం, చదువుకొని సీరియస్ గా తీసుకునే వాళ్ళం కాదు. వాళ్ళు ఎప్పుడు కేసులు వేరే సినిమా నటులు వివరణిచ్చారు, బాధపడితే బాధపడాలి కానీ ఎప్పుడు కానీ రాజకీయాల్లో ఇట్లాంటి ధోరణి మంచిది కాదంటున్నాడు. ఎందుకంటే రాజకీయాలు సిద్ధాంతపరమైన రాజకీయాలు ఉంటాయి, ఒకరినొకరు విమర్శించుకునే సిద్ధాంతపరంగా విమర్శించుకోవాలి, విధానాల పరంగా విమర్శించుకోవాలి. కానీ ఇట్లా బాడీ షేమింగ్ తో పాటు ఇట్లా ఇటువంటి ఆరోపణలు చేయడం వల్ల మనకి సిగ్గుచేటట్టున్నాడు. రెండోది కూడా ఏమంటున్నానంటే, ఏదైతే ఆడవాళ్ళ మీద జనరల్ గా ఏమంటే సమాజం ఏం చూస్తుంది రాజమౌళి గారు, ఒకటేమో మగవాడు ఎంత మంచివాడైనా సరే వాడి నిజాయితీ పరుడు కాదు అవినీతి పరుడు అంటే కుంగిపోతాడు. ఆడవాళ్ళు ఎంత మంచిదైనా ఆయన మా శీలం గురించి మాట్లాడితే కుంగిపోతాడు. ఇది సహజంగా జరుగుతుంది. అంటే ఆడవాళ్ళ శీలం పవిత్రమైంది, మగవాడికి లేదా అంటే ఉంటది. కానీ నిజాయితీ పరుడిని అవినీతి పరుడుగా అని ఎక్కడైనా మాట్లాడితే వాడు సగం రాజకీయాలు విడిచిపెట్టి పోదాం అనుకుంటుంటాడు. ఇట్లాంటి సున్నితత్వం మెల్లమెల్లకపోతుంది, దున్నపోతు మీద వానబడ్డట్టే రాజకీయాల్లో కూడా సున్నితత్వం పోతుంది. కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు కొంత బాధ అనిపిస్తుంది మనకు. ఒకటేమో ఈ బాడీ షేమింగ్, రెండోది ఏమో ఈ మాటలు లేకుంటే సంబంధాలు అంట కట్టడం. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ సమాజంలో జరుగుతున్న వాడిని మనం మరవలేం కనుక మాట్లాడుకుంటున్నాం. నేనైతే దీన్ని ఖండిస్తున్నాను, సరైనది కాదంటున్నాను. ఆయన ఆవేదనతో నేను పాల్పంచుకుంటున్నాను, అట్లా మంచిది కాదంటున్నాను. ఇవాళగా చెప్తున్నారు పద్దాల్లో కూడా రాజకీయ నాయకులు ఒక్కోసారి కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు రాజమౌళి గారు, నోరు జారితే కష్టం ఉంటున్నారు. నోరు జారడం వల్ల ఇట్లాంటి అనార్థాలు వస్తాయి. ఎవరో దానికి చిలువలు పలవలు చేసి మన సోషల్ మీడియాలో కూడా ఇష్టమైనట్టు బూతు పదాలు అంటే అన్పార్లమెంటరీ పదాలని, అందుకని ఇప్పటిదాకా సబ్జెక్ట్ మాట్లాడాలంటే ఏం జరుగుతుందో చూడాలి కదా. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అన్ని బహిరంగ పరిస్థితున్నాం, చూస్తున్నాం. అంటే ఇవాళ కనపడని చెయ్యేదో నాటకం ఆడిస్తున్నట్టు మొత్తం అంతా ప్రపంచాన్ని నడిపిస్తుంది సోషల్ మీడియా. అట్లానే మనకు ఈ అద్భుతమైన టెక్నాలజీ కూడా చూస్తున్నాం. ఇంకేంటంటే ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత రాజమౌళి గారు, నేను టెక్నాలజీని నిందిస్తలేను. టెక్నాలజీ ఒక కత్తి లాంటిది. కత్తితో కూరగాయలు కోయవచ్చు, మిడకాయలు కోయచ్చు. కోసేవాడికి తప్పు, చేసేవాడికి తప్పు, చూసేవాడికి తప్పు కాదు, కోసేవాడికి తప్పు. అందుకని కొడవలికి సిగ్గుండాలి. రాయలసీమలో ఒక నానుడు ఉంది రాజమౌళి గారు, కోసేవాడికి సిగ్గుండాలి కానీ కొడవలికి సిగ్గుండదు. కొడవలి కోయడమే దాని పని. ఎవరికి వస్తున్నాం, మెడకాయలకు వస్తున్నామా, తలకాయలకు వస్తున్నామా, లేకుంటే కూరగాయలకు వస్తున్నామా అనే దాన్ని బట్టి కొడవలిని ఉపయోగం ఉంటుంది తప్ప టూల్ను నిందించవచ్చు. పనిముట్టు తప్పు కాదు, పనిముట్టు ఉపయోగించేవాడి తప్పు. కనుక వాళ్ళు సోషల్ మీడియాలో అద్భుతాలు సృష్టించవచ్చు, అద్భుతమైన విజయగాథలు రాయొచ్చు, మా వ్యక్తిత్వ వికాసం గురించి పైన చేయొచ్చు. అసలు సమాజ వికాసానికి ఆ సోషల్ మీడియాని ఎంతో రకంగా ఉపయోగించుకోవచ్చు. మెయిన్ మీడియా చూపించని నిజాన్ని కూడా, అన్యాయాలను ఎదిరించిన పోరాట వీరులు కానీ, చిన్న చిన్న గ్రామాల సమస్యలను కానీ, మరుగున పడ్డ వ్యక్తుల గురించి కానీ అద్భుతంగా రాయొచ్చు అంటున్నాను. ఇవాళ నా జర్నలిస్ట్ మిత్రుడు ఒక ఆయన చనిపోతే నాకు ఆయన పూర్వాపరాలు చదివితే చాలా బాగా అనిపించింది. సోషల్ మీడియా ఎట్లా ఉపయోగించుకోవచ్చు అని మర్చిపోయినాం ఎప్పుడు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో అంటే సుమారుగా మనం గత 20 సంవత్సరాల నుండి కూడా చూస్తున్నాం. ఒక ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక మంత్రులు కావచ్చు, ఒక ఎంపీలను కావచ్చు, కొంతవరకు మాట్లాడే మాటల ధోరణి మాత్రం చూసినాం. కానీ ఇప్పుడైతే ఏకంగా మంత్రులతో పాటు సీఎంను కూడా మాట్లాడాల్సిన మాటలు హద్దు మీరి మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారో ఏమో తెలియదు. ఒక మంత్రి కొత్తగా ఎమ్మెల్యే కొత్తగానే మంత్రి అయ్యిండు, ఒక మంత్రి నీళ్ళ మంత్రి ఇక షష్ఠి పూర్తికి దగ్గరలో ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడకంటే ఒక ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్లో ఉన్నటువంటి వ్యక్తి తను ఏం చదువుకుంది, ఎలాంటి పరిణామాలలో జాబ్ వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక జిల్లాను ఏలాలంటే ప్రతి బడుగు బలహీన వర్గాల నుంచి ఉన్నత స్థాయి వరకు వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ తనకు నిజంగా అవకాశం అంటే ఒక్క నిమిషం తీరిక కూడా ఉండదు. అలాంటి విషయాలలో ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సబాబు? నిజంగానే ఇలాంటివి ఉంటే ఆధారాలతో సహా మీరు పబ్లిసిటీ చేయొచ్చు అనేది ఖచ్చితంగా చెప్తున్నట్టు. ఫోర్త్ ఎస్టేట్ అనగానే ఏదో దొరికింది కదా, చేసినాం కదా అనేది దుయ్యబడుతుంది. గత ప్రభుత్వంలో కూడా మంత్రులపైన, ఎమ్మెల్యేలపైన మనం ఎన్నో చూసినాం.
కథనాలను చూసినాం. ఒక ఫోన్లో మాట్లాడితే సరే కూతురనో వాళ్ళ చెల్లెనో అక్కనో ఏదో భావించి తెలిసిన వ్యక్తనో సరే ఊరి పక్కదనో ఇంటి పక్కదనో ఏదో మాట్లాడతారు. మాట్లాడినంత మాత్రాన ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు. మనం పల్లెటూళ్ళలో ఖచ్చితంగా అనుకుంటాం. ఏదైతే హిందూ మత బోధన లోపల కొన్ని అర్థాలు ఉంటాయి, గౌరవం ఇచ్చి పుచ్చుకునే దాంట్లో ఉంటుంది. తెలంగాణలో ఏకవచనం తోటి పిలిస్తేనే నావాడు అని అర్థం. అదే ఆంధ్రప్రదేశ్లో బహువచనం ఖచ్చితంగా అవసరం, మీరు అని సంబోధించాలి. అదే తెలంగాణలో కూడా చదువుకున్న మేధావులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ఎవరైనా కానీ గౌరవిస్తారు, మీరు అని సంబోధిస్తారు. కానీ తెలంగాణలో ఖచ్చితంగా పల్లెటూళ్ళలో నువ్వు అనేది సంబోధించకుంటే వారు దూరమైన వ్యక్తులాగా చూస్తారు. ఖచ్చితంగా ఏమి ఈ రోజుల్లో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అనేది వస్తుంది. నిజంగా ఇదంతా కూడా ప్రేమ్ గాంధీ గారు మనం గత 20 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో చూస్తున్నాం. వాస్తవానికి చాలా వరకు కూడా ఒక మాటల హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. వారి మీద వీరి మీద ఫేక్ ప్రొఫైల్ ఐడెంటిఫై చేస్తూ వీరు పలానా అని మాట్లాడుతున్నారు. సీఎంఓలో ఒక లేడీ చలామణైంది, ఆ లేడీ పలానా అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే తాను పెట్టిందే అధికారం, తన ఫైళ్ళు ట్రాన్స్ఫర్లు పోస్టింగ్లు ఇవన్నీ. ఇక అలాగే ఒక ఐఏఎస్ అధికారుల పైన, అట్లనే ఒక మంత్రి పైన ఇలాంటిది, అంటే ఆ మీడియాలో ఉన్న వ్యక్తి మంత్రి అని చెప్పేసి ఆ వ్యక్తులు నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడడానికి నిజంగా ఇవన్నీ చేయాలంటే వాస్తవానికి వారి దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టమని ఇప్పుడు అడుగుతున్నారు. దాని మీద పూర్తి ఎంక్వైరీ కూడా వేశారు, డీజీపీ గారు ఎంక్వైరీ చేస్తున్నారు, పూర్తి ఆధారాలు కూడా తీరుస్తూ ఉంటారు. ఎలా చూడొచ్చండి నిజంగానే ప్రేమ్ గాంధీ గారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి వివిధ నాయకులకు విశ్లేషకులు అందరికీ నమస్కారం. కొన్ని విషయాల్లో వాస్తవాలు మాట్లాడాలంటే కొంత బాధాకరమైనటువంటి విషయాలు, నిజం చాలా చేదు అన్నట్టు చాలా వరకు కనిపిస్తూ ఉంది. అయితే దీంట్లో మనము కొన్ని మాట్లాడకపోవడం మంచిది అనేది కూడా కొన్ని సందర్భాలు అంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా విశ్లేషించి మాట్లాడితే, నేను ఈ విషయంలో ఫస్ట్గా ఎవరినైనా నిందించాలంటే అధికారులను నిందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు నాయకుల కింద బానిసలకు ఎందుకు పనిచేస్తున్నారో నాకు అర్థం కాదు. గతంలో ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక స్థాయి నాయకుడి దగ్గరకు పోయి కాళ్ళకాడికి పోయి కూర్చున్నటువంటి పరిస్థితి. అది ఎందుకు ఇట్లా? ఈ బానిసల లెక్క పనిచేసినప్పుడే అనేకమైనటువంటి రూమర్స్ క్రియేట్ అవుతాయి, ఒకరి మీద ఒకరికి రూమర్స్ క్రియేట్ అవుతాయి. తర్వాత పరస్పరంగా ఇలా నేను మీకు చాలా సింపుల్ లాజిక్ చెప్తా, అవన్నీ ఏం అవసరం లేదు. సరే ఇలా నాయకుల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం కాదు, సర్వసాధారణమైనటువంటి విషయం చెప్తాను. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లుందంటే, ఒక అన్నా చెల్లెలు వాళ్ళ కుటుంబానికి తప్ప బయట వాళ్ళు ఎవరికి వాళ్ళ అన్నా చెల్లెలని తెలియదు. వాళ్ళే చెట్టాపట్టలు వేసుకొని బండి మీద తిరుగుతూ ఉంటే, వాళ్ళ కారే అనుకోని లేదా బండి అనుకోండి, 2 వీలర్ మీదనే ఒక 10 సార్లు చెట్టాపట్టలు వేసుకొని లేదా క్లోజ్ గా మాట్లాడుకుంటే అన్న చెల్లెలని ఆ కుటుంబం తెలుసు, పక్కోడు తెలియదు కదా. వాళ్ళు కూడా శుతిమించి మాట్లాడుకోవడం, శుతిమించి తిరగడం అనేది జరుగుతూ ఉంటే వాళ్ళని కూడా సంబంధం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా తప్పు పడతారు. ఎందుకు తప్పు పడతారు అంటే వాళ్ళ అన్నా చెల్లెలని వాళ్ళందరికీ తెలియదు కదా. సమాజమే అట్లున్నప్పుడు దేనికైనా ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది సార్. అది మర్చిపోయి మాట్లాడుతున్నారు మన నాయకులు. ఇవాళ ఆయన మీద అభియోగం వచ్చింది, ఈయన మీద అభియోగం వచ్చింది, వాని మీద వచ్చింది, వీని మీద వచ్చింది అంటే చాలా మంది నిజాయితీ పరులు కూడా ఉన్నారు కదా, ఎవరితో మాట్లాడి ఇలా అప్పటివరకు ఎలాంటి అభియోగం లేనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కదా. దీనికి కారణం ఒకటే, అధికారులు వాళ్ళ స్థాయిని కోల్పోయి, వారికి ఉన్న స్థాయిని కోల్పోయి దిగజారి నాయకుల చెట్ల బానిసలెక్క పనిచేస్తున్నారు. ఆ బానిసలెక్క పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బందే కానీ నాయకులే కానీ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఏంది అనేటువంటి భావన ఎవరికైనా వస్తుంది. తర్వాత ఒక ఆడ మొగ అనేసరికి ఖచ్చితంగా తప్పుడు సమాజం ఉంటుందండి. నాయకులు అనేవాడు ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరితో ఎట్లా ప్రస్తావించాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, మహిళా నాయకురాలతో ఎంత సమన్వయంగా ఉండాలి, మహిళా నాయకురాలతో ఏ రకంగా మనం వ్యవహరించాలనేటువంటి ధోరణి నాయకుడికి కంపల్సరీ అవసరం. అట్లా లేనప్పుడు ఇలాంటి 100 పుకార్లు వస్తాయి. మనం పుకార్లను కూడా పుకార్లు అనలేం, అది ఏమంటామో చెప్పలేనటువంటి విషయాలు. కొన్ని నిజాలు కూడా చాలా విచిత్రంగా పోయేటువంటి పరిస్థితులు కనబడతా ఉంటాయి. అంటే మనం కళ్ళారా చూసినాం, ఒక ఎన్డీ తివారీ, ఒక పోలీస్ అధికారుల విషయాలు వాళ్ళ వీడియోలే చూసినాం, ఒక మంత్రి నగ్నంగా ఉన్నటువంటి వీడియోలు చూసినాం. అరే ఈ దుశ్చర్యకు కారణం ఏంటంటే వీళ్ళ సమన్వయం కోల్పోతా ఉన్నారు. ఎవరైనా వాళ్ళ వ్యక్తిగత జీవితం వేరు, ప్రజలకు వచ్చినప్పుడు వాళ్ళ ఆ జీవితం వేరు అనేటువంటి అంశాన్ని పూర్తిగా మర్చిపోయి స్పృహ కోల్పోయి చేస్తున్నటువంటి చర్యలు సమంజసమైనటువంటి విషయం కాదు. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు వాళ్ళని మాట్లాడడం ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి పార్టీలకు నిందించాల్సిన అవసరం లేదు. అధికారుల యొక్క అలసత్వం క్లియర్ కనబడతా ఉంది.
వాళ్ళ సొంత అవసరాల కోసం అక్కడి నుంచి ఇక్కడ బదిలీలు, ఇక్కడి నుంచి అక్కడ బదిలీలు ఉన్నప్పుడు అవతలలో ఎవరైనా ఆలోచిస్తారు. అరే ఇంత ప్రత్యేకమైన బదిలీలు ఎట్లా వస్తున్నాయి, ఏం అవసరము, ఎట్లా సాధ్యమైంది, ఏం చేయగలిగినాము, ఏం సంగతి అనేటువంటిది. అయితే వీళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐఏఎస్ ఐపీఎస్ ఇద్దరు చెప్తా ఉన్నా, ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు వారి స్థాయిని మర్చిపోయేటువంటి పరిస్థితులు చేస్తున్నారు. అది సమంజసమైనటువంటి పని కాదు. మీకు ఉదాహరణకు చెప్తా, ప్రైమ్ మినిస్టర్ అటువంటి అయిన వ్యక్తి, ప్రధానమంత్రి అయినా లేదా ముఖ్యమంత్రి అయిన హోదాలున్నా, ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆయన ప్రధానమంత్రి పదవిలో ఉన్నా, ఆయన నామినేషన్ వేసినప్పుడు ఎదురుగున్నటువంటి అధికారి ఐపీఎస్ అధికారి ఉంటే, ఐఏఎస్ అధికారి ముందర ఐఏఎస్ అధికారి కూర్చొని ఉంటే, ఐఏఎస్ అధికారికి ఈయన పోయి నామినేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే ఆ అధికారి ఎంత గొప్పోడు, అంటే ఆ ఉన్నటువంటి ప్రోటోకాల్ ఎంత గొప్పది, ఆ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా స్ప్రో మర్చిపోయి వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు ఇచ్చేయడం వల్ల ఇవన్నీ దారులు తీస్తాయి. ఇంకొకటి, ఎవరైతే నాయకులు ఉన్నారో, ప్రజలలో తిరుగుతున్నటువంటి నాయకులు చాలా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఏ పార్టీ అని అంటే ఒక పార్టీకి మించిన వాళ్ళు ఒక పార్టీలు ఉన్నారు, వయసుకు సంబంధమైనటువంటి నా కామా నా త్రుయాన అన్నట్టు ఇలా మనుషులు ఏ స్థాయికి దిగజారిపోతున్నారంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళని వాళ్ళు మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేకున్నటువంటి దిగజారేటువంటి వ్యవస్థ ఉంది. అది సమంజసమైనటువంటి పని కాదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అన్ని విషయాల్ని ఆచితూచి చేయాల్సి వస్తుంది. తప్పు ఉన్నదా లేదా అని కాదు. ఆ రోజు రాముల వారినే తప్పు పట్టిరు, అంతకన్నా గొప్పలమా? ఇలా వీరు నాయకులు ఉన్నారు. ఆయన అంటా ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు ఇంత విషయం ఇచ్చి చంపేయండి అని. అరే ఆ స్థాయి నీ మీద రూమర్స్ రావడానికి కారణం ఇన్ని సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నావు, ఇప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? ఇన్ని సంవత్సరాలు ఉన్నావు కదా ప్రజా జీవితంలో, 6 సార్లు గెలిచిన అంటున్నావు కదా, రూరల్ బ్యాక్గ్రౌండ్ లో గెలవాలంటే కష్టం అంటున్నావు కదా. ఇన్ని సంవత్సరాలు రానటువంటి రూమరు, ఇన్ని సంవత్సరాలు రానటువంటి మీద ఇట్లాంటి అభియోగం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే మీలో ఉన్నటువంటి మార్పు కదా, ఆ మార్పుని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఆ నాయకులకు ఉంది. ఎవరిని ఉద్దేశించి కాదు, ఆ నాయకులు ఆ రకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మన ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. మనం నాయకుల వాళ్ళ బట్టల కదలికను గమనిస్తుంటారు, వాళ్ళు వేసుకునే బట్టలను గమనిస్తుంటారు, వాళ్ళు మాట్లాడే విధానం గమనిస్తుంటారు, వాళ్ళు వాడే సెల్ ఫోన్, వాళ్ళు వాడే అటువంటి బండి, వాళ్ళు ఎవరెంబడి ఉంటున్నారు, ఎక్కడ పోతా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు, ఎన్ని గంటలకు లేస్తా ఉన్నారు, ఏముంటున్నారు, ప్రతి విషయాన్ని కూడా పూర్తి స్థాయిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఇంకా ఆచితూచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఈ నాయకులకు, ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఉంటుంది. ప్రజాప్రతినిధులు అది మర్చిపోయి మాకంటూ ఏదో జీవితం ఉందనేటువంటిది లేదా మా వ్యక్తిగతం అనేటువంటి ప్రయత్నం చేస్తుంటది, ఇలా దారి తీసేటువంటి ప్రమాదం ఉంది. ఆయన ఇలా వేడుకుంటుండు మీడియా ముందరకు వచ్చి, నేను ఇన్నిసార్లు చేసిన. ఆయన ఇంకొక మాట కూడా అంటా ఉండు, అరే కొంచెం నాకైతే అది కొంచెం విచిత్రమే అనిపించింది. ఆయన ఏమంటుండంటే ముఖ్యమంత్రి కూడా ఇస్తలేరు అంటుండు. ఇంట్లో ముఖ్యమంత్రి ఎందుకు లాగిండు? ముఖ్యమంత్రి మీద కూడా రూమర్స్ వస్తా ఉన్నాయి అంటుండు, వేరే మీద. అరే సంబంధం లేనటువంటి అంశము, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు, మిమ్మల్ని మీరు డిఫెన్స్ చేసుకోవడానికి అది మాట్లాడేటువంటి అంశం సరైన పద్ధతి కాదు. తర్వాత ఆయన శాఖ పనితీరు అన్నాడు. ఆయన శాఖలో ఆయన ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఆయన శాఖ ఎందుకు, ఆయన ఎందుకు మంత్రి ఆయనకే తెలియాలి. ఆయన ఏమంటారు, నాకు సంబంధం లేకుండా జరిగింది, నాకు ఇది లేకుండా జరిగింది. అరే ఇవాళ అట్లాంటివి జరిగినాడేగా ఐబొమ్మ రవి అసొంటోళ్ళు తయారయ్యారు. ఇలా సోషల్ మీడియాలో కానీ సామాన్యులు కానీ ఆ సంబంధం అది క్రైమ్ అని తెలుసు అందరికి, అది క్రైమ్ అని తెలిసిన ఐబొమ్మ రవిని ఒక హీరో చేసిరు ప్రజలందరూ. సమాజంలో ఆయన ఒక బ్రాండ్ తయారు చేసి క్రియేట్ చేసి కూర్చున్నారు. అరే అది జరగడానికి కారణం ఏంది? ప్రభుత్వము, అధికారుల అలసత్వము చేస్తున్నటువంటిది. అరే ఒక సినిమా వస్తే 1000 రూపాయలు, 1500, 2000 రూపాయల టికెట్ పరిస్థితి ఏంది? టికెట్ పెంచిన ధర నాకు తెలియదు, అది జరిగిన ధర నాకు తెలియదు, నాకు తెలియకుండానే జీవోలు వచ్చినాయి అనే మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమంటున్నా, ఏదేం మాట్లాడినా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీ శాఖలో ఏం జరుగుతుందో ఆ కనీసం ఆలోచన కూడా మీరు లేకపోతే మీరు ఎంత వెనకబడి ఉన్నారో ఆయనకే తెలవాలి. ఆయన మాట్లాడుతుంటే అది ముమ్మాటికి తప్పు. ఆయనకు ఉన్నటువంటి డిఫెన్స్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఏదేదో మాట్లాడిండు. కొన్ని విషయాలు పాజిటివ్ సరే ఒప్పుకుంటాం. ఆయన రోడ్డు విస్తరణ అంశం అన్నాడు, ప్రాజెక్టుల విషయం చెప్పిండు, ప్రభుత్వంతో మాట్లాడి ఇవన్నీ మేము యాక్సెప్ట్ చేస్తాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మొదటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీకి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలకు ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ మేం కాదు కదా, వాళ్ళే కష్టపడి. ఆయన అంటాడు, నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సామాన్యంగా ఉన్న ఆర్ఎంబి గెస్ట్ హౌస్ ఉన్నా, నా దగ్గరికి ఎవరికి వచ్చినా, ఏదొచ్చినా, ఏ కష్టం వచ్చినా, చూసినా చేసినా అనేటువంటి వ్యక్తి ఇవాళ ఆరోపణ రావడానికి కూడా ప్రత్యక్ష కారణం ఆయన్నే, ఇంకెవ్వరూ అవసరం లేదు. ఆయన మీడియా మీదనో లేదా యూట్యూబర్ల మీదనో ఇంకెవరి మీదనో ఏదో మాట్లాడడం కాదు సార్. పొగలేంది ఆడ అసలు ఏం లేని ఎవరు ఎందుకు మాట్లాడతారు? అదే ఆ కొంచెం కూడా ఉండొద్దు అని అంట నేను. ఆ కొంచెం ఉండడం వల్లనే మాట్లాడేది కదా, అది ఎవ్వరూ అతీతం కాదు. కాబట్టి నాయకులు అనేవాళ్ళు, ప్రజాప్రతినిధులు చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు మహిళా నాయకురాలు, ఎవరైతే మహిళా నాయకులు వాళ్ళు ఇంకా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. తర్వాత అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నటువంటి అధికారులు, మహిళా నాయకురాళ్ళు, మహిళా ఆఫీసర్ల మీద కూడా చాలా సందర్భాలు అనేక పేపర్లు, అనేక మీడియా ఛానల్స్ అవి రాసుకొని లాస్ట్ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులకు కూడా పోయినటువంటి దాఖలాలు ఉన్నాయి.
కాబట్టి కొంచెం అధికారులు, ప్రభుత్వము ఉన్నటువంటి పరిస్థితులు అందరూ కూడా పూర్తి స్థాయి స్పృహతో పనిచేయాల్సిన అవసరం ఉంది. వారు స్పృహ కోల్పోయి ఆ వ్యక్తిగత యొక్క ఆలోచనని ఈడ ప్రజల ముందుకు తీసుకొస్తే మాత్రం ఇలాంటి పరిస్థితులు దాపరిస్తాయి. రామూర్తి గారు, యా చెప్పండి. ఈరోజు నమస్కారం అండి. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ నిజంగా సినిమా టికెట్ ధరలు మాత్రం పెంపునకు తనకు సంబంధం లేదు, ఇదంతా కూడా ఎవరు చేశారో నాకు తెలియదు, అది రాజాసాబు సినిమా కావచ్చు, రేపు రాబోతున్నటువంటి చిరంజీవి సినిమాకి కావచ్చు, నేను టికెట్ రేట్లు మాత్రం పెంచలేదు. ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి సంఘటనకు ఆ బాధితులకు నేను 25 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో నేను ఎవరిని కూడా సినిమా వాళ్ళని దగ్గర రావద్దు అంటున్నా. నిజంగా సీఎంకు దగ్గరున్నటువంటి వ్యక్తులే ఈ సినిమా టికెట్ ధరను పెంచుకునే విధంగానే ఒకరు పాకులాడుతున్నారు అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయంగా మారింది. కానీ ఒక సినిమా ఫోటోగ్రాఫీకి సంబంధించిన మంత్రికి సంబంధం లేకుండా సినిమా టికెట్ల పెంపునకు విరుద్ధమవుతుంది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇదొక హాట్ టాపిక్గా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక ఐఏఎస్ అధికారులపైన, ఒక మీడియా ప్రతినిధులపైన, ఒక మంత్రులకు సత్సంబంధాల గురించి మాట్లాడుతూ సోషల్ మీడియా కావచ్చు, అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, పలు కథనాలు రాయడం, వారి మనసును బాధ కలిగివేయడం, ఇలాంటి బదనాములు చేయడం, తర్వాత ఇదంతా నన్ను బాధ పెట్టే కంటే నాకు ఇంత విషం ఇవ్వండి, చంపేయండి అంటూ కూడా మంత్రి చేశాడు. కానీ ఆధారాలు, ఆరోపణలు తన మీద కాదు, అయినా కానీ తన జిల్లా లోపల వచ్చిన నేపథ్యం ఉంది. తను మాట్లాడడానికి కారణాలు ఏమై ఉంటాయి, ఎందుకని ఇలా ఒక చిత్రీకరిస్తున్నారు? ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం. అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చింది, బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మళ్ళీ ఇలానే వస్తుంది. నిజంగా ఒక ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులకు ఏ పని పాట లేదా? ఎందుకంటే వాళ్ళకున్న పని మెంటల్ టెన్షన్లు ఉంటాయి, అధికారులతో ఉంటుంది, లాండ్ ఆర్డర్ ఇష్యూలు ఉంటాయి, పరిపాలనా అధికారులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు క్షణం తీరిక కూడా ఉండదు. నిజంగా వాళ్ళు చెట్టాపట్టాలు వేసుకొని తిరగడమే కావచ్చు, మాట్లాడుతూ నవ్వుతూ తుల్లదూగడం అలాంటిది కామన్గా ఒకళ్ళకి 5 నిమిషాలు కూడా పని ఉండదు. ఎందుకంటే ఉదాహరణకి నేను చెప్తున్నా, నాకు ఒక మంత్రి గురించి బాగా తెలుసు, తను ఎవరైనా తర్వాత చెప్తా. కానీ అతను ఒకవేళ ఆ మండలానికి పోయినా, ఆ నియోజకవర్గానికి పోయినా, ఆ జిల్లాకు పోయినా, లేదా ఈ హైదరాబాద్లో కానీ తను రివ్యూ తీసుకుంటే గిట్ట తాను ఎక్కడ కూర్చున్నా కానీ వాష్రూమ్కి వెళ్ళే టైం కూడా ఉండదు. మినిమం 3 గంటలు 4 గంటలు ఇట్లనే తీసుకుంటూ ఉంటాడు. అతనికి పెట్టింది పేరు అంటారు. నిజంగానే అప్పుడు అధికారులు, మహిళా అధికారులు ఉంటే అప్పుడప్పుడు మేము కూడా అడుగుతాం, సరే కొంచెం టీ టైం ఇస్తారా అని మేము అడుగుతాం. ఎందుకంటే మహిళలకు ఇబ్బంది కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే అలాంటి టైమింగ్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఏ మంత్రి అయినా, గత మంత్రులైనా, ఇప్పటి మంత్రులైనా, ఎవరైనా కానీ ముందుకు వెళ్ళాలని చూస్తారు. ఏదన్నా ఉన్నది అంటే అది పర్సనల్ విషయంకి సంబంధించింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారో, ఎప్పుడు వెళ్తారో తెలియదు. కానీ ఈ టైం లోపల ఇలాంటి అవరోధమైన ఆరోపణలు రావడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఇది నిజమైన ఆరోపణలు ఉంటే ఎవిడెన్స్ చూపెట్టామంటారు ఖచ్చితంగా ఇదంతా. కానీ దీని మీద ఒక పకడ్బందీ చర్య మాత్రం తప్పదని అంటున్నారు. నిజంగా ఇదంతా ఇప్పుడు మన వ్యక్తి అన్నప్పుడు, ఏదైతే బీజేపీ వ్యక్తి అన్నప్పుడు నిప్పు లేదే పొగ రాదు అంటారు. కానీ నిప్పు ఎక్కడ ఉందో తెలవాలి కదా, పొగ మాత్రం ఉంచాలి. ఈ నిప్పు అనేది ఎలా రగులుకుంటుంది, ఎలా ఉన్నది, ఎలా చూడొచ్చు? ముఖ్యంగా వాస్తవాలు ఏంటంటే, భారతదేశంలో మహిళలను వాస్తవంగా దేవులతో పూజించే ఈ భారతదేశంలో ఇలాంటి సంఘటనలు నిజంగా చెప్తున్నా. రాజకీయాల్లో గత కొన్ని ఏళ్ళుగా, అంటే ఓన్లీ 10 ఏళ్ళు 20 ఏళ్ళని కాకుండా రాజకీయాలకు, అదేవిధంగా ఈ అక్రమ సంబంధాలకు వాస్తవంగా సంబంధం లేదు. కానీ ఏంటంటే వ్యక్తిగత జీవితాలు వేరు, రాజకీయాలు వేరు. కానీ ఏంటంటే రాజకీయంగా పబ్బం గడుపుకోనికి కొంతమంది వ్యక్తుల మీద, కొంతమంది నాయకుల మీద కొన్ని ఆరోపణలు, కొన్ని వాస్తవాలు ఇవి జరిగినాయి. ఎందుకంటే ఇవి చరిత్ర. ఇప్పుడు ఇది ఒక ఓవర్ నైట్ గా జరగలేదు. ఎన్టీ రామారావు విషయంలో ఏమైంది, అంతకుముందు వివిధ కాంగ్రెస్ నాయకుల విషయంలో ఏమైంది, బీజేపీకి సంబంధించిన నాయకుల మీద ఎన్నిసార్లు అయినాయి. సరే, అవన్నీ మనం చర్చించుకుంటే పెద్ద చర్చ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, వాస్తవంగా చెప్పాలంటే అనుకోకుండా అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అదే విధంగా విపరీతమైన డబ్బు కూడా వస్తుంది. మంత్రివర్గంలో వాస్తవంగా 30% తీసుకుంటున్నారని నేను అనలేదు. వాళ్ళకి సంబంధించిన అయితే ఎమ్మెల్యేనే 30% గాడు అని కూడా పేర్లు పెట్టడం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో అది అనుకోకుండా అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత చేతులకు ఇష్టం మనసు డబ్బు వస్తుంది. దాని తర్వాత ఇంకేం కావాలి వ్యక్తులకు? ఏదైతే వాస్తవంగా తీరని కోరికలు ఉంటే అలా తీర్చుకోవాలని ఆలోచన పుట్టినట్టున్నది. సో ఈ క్రమంలో ఏదైతే కామతురాణం నా భయం నా లజ్జ అని ఏదైతే వాస్తవంగా సిగ్గు, లజ్జ, మానం వదిలేసి
ఏదైతే స్త్రీల మీద ముఖ్యంగా వ్యవహరిస్తున్న తీరును నేను ఒక బీఆర్ఎస్ పార్టీగా ఖండిస్తున్నా. ఎందుకంటే గతంలో కూడా వాస్తవంగా చెప్పాలంటే నేను ఏదైతే వాస్తవంగా కొంత ఒక జ్ఞానం వచ్చిన తర్వాత, కొంత ఏదైతే స్త్రీల పట్ల కొంత అవగాహన వచ్చిన తర్వాత ఆడవారిలో అందం కాదు అమ్మని చూడాలని రాసుకున్న సందర్భాలు. ఎందుకంటే నేను ఒక కవిగా కూడా కొనసాగుతున్న విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆడవారిలో అందం కాదు అమ్మని చూస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే అక్కడ అమ్మనో చెల్లెనో లేకపోతే ఒక చిన్నమ్మనో చూస్తే అలాంటి పరిస్థితులు ఉండవు. కానీ ఎప్పుడైతే కామంతో చూస్తామో అక్కడే పరిశ్రమలు స్టార్ట్ అయితే అదే విధంగా వాళ్ళ పతనం స్టార్ట్ అవుతుంది. డబ్బు పిచ్చి ఎక్కున్నా, అదే విధంగా మహిళల పిచ్చి ఎక్కున్నా, రాజకీయాల్లో కానీ ఇతర ఏ వర్గాల్లో కానీ వాస్తవంగా పైకి వచ్చిన లేరు. ఒకవేళ పైకి వచ్చినా కూడా పాతాలనికే పడిపోతారు. అదే విధంగా ఈ మంత్రివర్గంలో చాలా మంది ఆరోపణలు వస్తున్నాయి. సరే మెయిన్ స్ట్రీమ్ లో, ఒక స్ట్రీమ్ లో కాదు, వాస్తవంగా చెప్పాలంటే గతంలో మా మీద వచ్చిన ఆరోపణలు కూడా అయితే కొండా సురేఖ చేసినప్పుడు కూడా నాగార్జునకు బేషరతుగా సారీ చెప్పడం జరిగింది. దాని తర్వాత అయితే మేము కూడా గౌరవ కేటీఆర్ గారు కూడా అయితే వాస్తవంగా పరువు నష్టం దావేస్తే ఆ విషయంలో కూడా ఇంతవరకు స్పందించలేదు. సరే వాళ్ళు మాట్లాడినప్పుడు ఒకలాగా, మేము మాట్లాడినప్పుడు ఒకలాగా కాదు. వాస్తవంగా ఎవరు మాట్లాడినా, ఎవరు ఆరోపణలు చేసినా వాస్తవంగా మేమున్నప్పుడు మా మీద అన్ని ఆరోపణలు వాస్తవంగా ఎక్కడ కూడా మహిళలు బయటకు వచ్చి హీరోయిన్లు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ వచ్చి కేసు పెట్టలేదు, మా మీద ఆరోపణలు చేయలేదు. ఏదైతే ప్రభుత్వానికి ఏదైతే వచ్చిన తర్వాత వీళ్ళు ప్రభుత్వానికి రాకముందు కొంత రాజకీయ లబ్ధి చేకూర్చుకోనికి మైండ్ లో పుట్టిన ఆలోచన. ఎందుకంటే ఒక చెడ్డ ఆలోచనను బహిర్గతంగా బయటపెట్టిండు. వాస్తవంగా అక్కడ కొంతమంది వీళ్ళు పేరు బహిరంగంగా చెప్పిండు. ఆ పేరుని బహిరంగానే ప్రకటించారు. ఎందుకంటే నాకు విజ్ఞత ఉన్నది కాబట్టి వాళ్ళ మహిళా జీవితాల్లో చూసే అంత చెడ్డవాడిని కాదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ తల్లులు ఉన్నాయి, వాళ్ళ ఆత్మ ఎంత శోభిస్తుంది, వాళ్ళ ఫాదర్ ఎంత బాధపడతారు, వాళ్ళ చుట్టాలలో ముఖం ఎత్తుకుంటారు. వాళ్ళు హీరోయిన్లు కానీ లేకపోతే ఇతర రంగాల్లో ఉన్నది, కానీ వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటది కదా. వాళ్ళ ఫ్యామిలీ వాస్తవంగా ఒకవేళ ఆమె వచ్చి కేసు పెట్టినా లేకపోతే ఆమె వ్యక్తిగతంగా వచ్చి ఆరోపణలు టీవీ పరంగా లేకపోతే మీడియా పరంగా చేసినా అప్పుడు మిగతా నాయకుల మీద మీరు ఆరోపణలు చేస్తే బాగానే ఉంటది. కానీ ఇక్కడ ఉన్న నాయకుల మీద ఏదైతే అక్రమ సంబంధాలు అంటగట్టి పూర్తిగా మీరు చేసిన క్రమం ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే 1 వేలు ఇట్లా చూస్తే మిగతా 4 వేలు ఏదైతే మన సైడ్ చూస్తే అన్నది కూడా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. ఆ చేతి గుర్తును కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ చేతి గుర్తు అన్నది ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేది కాదు. ఆ చేతితో ఒక మంచి పనులు చేయడానికి ప్రభుత్వాన్ని వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం అంటగట్టి. అదే విధంగా సినిమాటోగ్రఫీగా మంత్రిగా ఉంటుంది. ఎందుకంటే ఇక టికెట్ల విషయం నాకు తెలియదు, ఎవరు పెంచుకున్నాడో నాకు తెలియదు అంటే ఇక నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే వాస్తవంగా నీతి నిబద్ధత ఒకవేళ నీలో మిగిలి ఉంటే ఇక సూసైడ్ చేసుకుంటావా ఇంకేం చేసుకుంటావా అన్నది నీ వ్యక్తిగత విషయం. ఎందుకంటే అది ఎవరు అన్నారో నీళ్ళ మంత్రి అంటే నీ మీద నువ్వు ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు అనుకున్నట్టు ఏదైతే నీళ్ళ మంత్రి మీద వచ్చిన ఆరోపణలు, అదే విధంగా పొన్నం ప్రభాకర్ గారి మీద కూడా వచ్చిన ఆరోపణలు, అది కూడా టీవీలో డైరెక్ట్. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ టీవీలోనే ప్రసారమైనవి. అదే విధంగా ఏదైతే సీఎం గారి విషయంలో కూడా ఏదైతే సీఎం పేషీలో ఒక మహిళ చక్రం తిప్పుతుందని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తుంది. సరే సోషల్ మీడియాలో మేమున్నప్పుడు సోషల్ మీడియా కొంతమంది ఆకతాయాలు పెట్టిళ్ళు, సరే వాటి విషయం మనం వదిలేద్దాం. కానీ డైరెక్ట్ గా అయితే వాస్తవంగా సచివాలయం ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు. మనం అందరం పోదాం, ఎందుకంటే మనం పోతే అక్కడ విషయాలు తెలుస్తాయి. అదే విధంగా గతంలో ఆరోపణలు చేస్తే ఇప్పుడు ఆరోపణలు చేసినా వాస్తవంగా ఇరు పార్టీలకు అదే విధంగా బీజేపీ సంబంధించిన వాళ్ళు శుద్ధపూతులేం కాదు, వాళ్ళు డైరెక్ట్ హైవేల మీద ఘనకార్యాలు చేసుకుంటా దొరికిపోయిందో. అదే విధంగా అయితే మహిళల మీద స్టేజ్ల మీద కూడా ఎక్కడెక్కడో చేతులు వేస్తూ చాలా వీడియోలు ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ వ్యక్తిగత జీవితాలే కావచ్చు, కానీ మహిళల పట్ల రాజకీయాల్లో వాస్తవంగా చెప్పాలంటే ఈ పురుష అహంకార ప్రపంచంలో మహిళలు గడప దాటి రాజకీయాలు చేయడమే అరుదు. కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని కాపాడుకోవాలి. ఒక అక్కనో ఒక చెల్లెనో ఒక వాస్తవంగా చెప్పాలంటే మన ఒక చెల్లెలాగా చూసుకుంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా డబ్బు కానీ లేకపోతే అధికారం దాహం కానీ ఏదైతే వాస్తవంగా మెదడుకి ఎక్కి ప్రవర్తించొద్దని ముఖ్యంగా నేను మన స్వతంత్ర టీవీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. రైట్, నిజంగానే రామూర్తి గారు, నిజంగానే ఒకవేళ మహిళల పట్ల అలా గౌరవం ఇవ్వకుండా అట్లా చేతులు వేయడం, సెకండ్ ఇస్తే నీ చెయ్యి బాగుంది మెత్తగా ఉంది, ఇలాంటి మాటలు అనేది సర్వసాధారణంగా రావు. కానీ ఒక వ్యక్తి తన హోదాను తన గౌరవాన్ని మర్చిపోయి చేస్తున్నాడు అంటే నిజంగా అతనికి ఏ రకంగా మహిళలు బుద్ధి చెప్తారు, నిజంగా ఏం చేస్తారనేది తర్వాత అన్ని పార్టీలలో వాస్తవంగా చెప్పాలంటే గతంలో చాలా జరిగినాయి.
ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ మార్చుకోవాలి. ఎందుకంటే ఆడవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళని గౌరవిస్తేనే వాస్తవంగా మన ఇంట్లో గానీ మన బయట గానీ సమాజంలో గానీ గుర్తింపు ఉంటది. ఇంకోటి ఏంటంటే మనం చేసే పనులు వాస్తవంగా రాజకీయాలంటే అద్భుతమైందండి. రాజమౌళి గారు నేను చెప్తా, ఒక కులానికి పనిచేయాలంటే వాస్తవంగా కుల సంఘంలో పనిచేయాలి, ఒక మతానికి పనిచేయాలంటే మత సంఘంలో మత సంస్థల్లో పనిచేయాలి. కానీ అన్ని కులాలకు అన్ని మతాలకు పనిచేయాలంటే ఒక రాజకీయాలండి. దీనికంటే పెద్దది ఏం లేదు. ఇలాంటి రాజకీయ వ్యవస్థను వాస్తవంగా కాపాడుకోవాలి. అపనిందలు నిందలు రాకుండా ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. రైట్. ఏది ఏమైనా మొత్తం మీద రామూర్తి గారు ఇప్పుడు చాలా వరకు తీసింది. ఎందుకంటే ఒక లేడీ అంటే ఒక ఆడది తలుచుకుంటే ఆదిపరాశక్తి, తాను ఏమైనా చేయగలుగుతుంది. రాజ్యాలు కట్టించవచ్చు, రాజ్యాలు కూలగొట్టచ్చు. అది అసలు ఇప్పటి నుంచి కాదు, గత ఎప్పటి నుంచో క్రితయుగం నుంచి కూడా వచ్చింది. రాజులు రాజరికాలే పాడైపోయి నాశనం అయిపోయారు. సో అఫ్కోర్స్ ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే ఇప్పటికైనా మార్చుకుంటారనేది మా ఛానల్ ద్వారా కూడా వినియోగించుకుంటాం. ఎందుకంటే ఆడది అంటే ఆదిపరాశక్తి, అమ్మలాగా కొలవాలి, తానే దైవం అయితే నీకు ఏదైనా చేయగలుగుతుంది. ఓకే, ఏది ఏమైనప్పటికీ మాత్రం చాలా వరకు మాత్రం సోషల్ మీడియాలో కావచ్చు, స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక చిన్న విషయాలు రాజమౌళి గారు చిన్న విషయం, మా గౌరవ కేసీఆర్ గారు కూడా ఎప్పుడు ఏదైతే వాస్తవంగా మహిళలకు సంబంధించి మీటింగ్లు పెట్టినా కూడా మాకున్న అక్కడ ఉన్న పెద్దలకు కానీ లేకపోతే మా పార్టీ శ్రేణులకు కానీ ఆడవారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలను గౌరవించుకోవాలి. మన పార్టీలో ఏ విధంగా గౌరవించుకున్నామో కూడా తెలుసు. వాస్తవంగా ఇప్పుడు కొంతమంది మాట్లాడతారు అవకాశాలు రాలేదు కథ కాకపోతే, మేము అవకాశాలు ఇచ్చిన రోజులనే వాస్తవంగా ఏంటంటే ఫస్ట్ స్టార్ రాకపోయినా కూడా మంత్రి పదవులు లేకున్నా కూడా కింద వాస్తవంగా స్థానిక ఎన్నికల్లో కూడా 50% తీసుకొచ్చింది మేమే. వాస్తవంగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లను ఎక్కువ చేసుకున్నది కూడా మేమే. మహిళల విషయంలో వాస్తవంగా ఏంటంటే సెకండ్ సారి వచ్చిన తర్వాత మళ్ళీ మహిళలను కూడా మంత్రులు చేస్తున్నాం, వాళ్ళకి గౌరవం ఇచ్చినాం. సరే, వాస్తవాలు ఏంటంటే కేసీఆర్ గారు మాత్రం మాకు చెప్పేది ఏంటంటే మహిళల విషయంలో జాగ్రత్తగా ఉండమని. మా పార్టీ చాలా జాగ్రత్తగా ఉండేది. మీరు చూడండి, ఏ ఆరోపణలు మా మీద వచ్చినా కూడా మేము దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తాం తప్ప అవుట్ ఆఫ్ ద గ్రీస్ వెళ్ళము. ఎందుకంటే చాలా ఇది జాగ్రత్తతో కూడుకున్న విషయం, అదేవిధంగా సున్నితమైన విషయం, ఇది ఫ్యామిలీలకు సంబంధించిన విషయం. ఇది నోరు జాగ్రత్తమండి, ఒక పేరు చెప్తాం, కానీ పేరు చెప్పిన తర్వాత మరి అవతల ఫ్యామిలీ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, ఆరోపణలు వచ్చిన వారి మీద ఎట్లా ఇబ్బంది పడుతుంది, ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళ ఫ్యామిలీ మీద ఎట్లా ఇబ్బంది పడుతుంది అని ఒక సామాన్య మనకు కూడా అయితే మనం ఎంత బాధపడతాం అన్నది కూడా ఆలోచించుకోవాలండి. ఇలాగే ప్రవర్తించుకొని, ఎందుకంటే వాస్తవంగా ఫస్ట్ సెల్ఫ్ గా అందరం మారాలి. మారిన తర్వాత వాస్తవంగా ఏమంటారు, పచ్చ కామెడీలు లోకం అంతా పచ్చగానే కనబడుతుంది అన్నట్టు మనం సోయి ఉండి మంచిగా ప్రవర్తిస్తే వాస్తవంగా చెప్పాలంటే మంచిగా కనబడుతుంది. కానీ ఎప్పుడైతే కామం తలకెక్కితే ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి బయటపడితే, ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాస్తవంగా దాదాపు 2 సంవత్సరాలను చూస్తున్నాం. ఏదైతే ఇచ్చిన ఆరోపణల మీద ఏదైతే లేకుండా మిగతా అంశాల మీకు తర్జుమా అవుతుంది. తర్జుమా కాకుండా వాస్తవంగా పరిపాలన సవ్యంగా చేసుకోమని చెప్తున్నాం. రైట్. థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఈరోజు ఏదైనా కానీ ప్రభుత్వానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు, విన్నవించేది నిజాయితీగా ఉండవలసిన వ్యక్తులు ఖచ్చితంగా తన డిజిగ్నేషను, తన హోదాను మర్చిపోయి కూడా ప్రతికరంగా చేయకూడదు అనేది మాత్రం. నెక్స్ట్ శ్యామల్ కార్తిక్ గారు. లేరా ఆయన లైవ్ లో లేరా, ఆయన కొంచెం బయటకు వెళ్ళినట్టున్నారు. లేచిపోయినట్టు తప్పైతుంది. ఏదో చిన్న బ్రేక్ తీసుకున్నాడు, చిన్న బ్రేక్ తీసుకున్నాడు కానీ. ఓకే, శ్యామల్ కార్తిక్ గారు. నమస్తే. మొత్తం మీద మీ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఎందుకంటే మంచి సమయాన్ని వెచ్చిస్తున్నాం. ఈరోజు నిజంగా ఒక ఆడవాళ్ళ పట్ల నిజంగా భావించకూడదనేది ఈ ప్రోగ్రాం చేయబడుతుంది. ఎవరు కూడా ఆడవాళ్ళ పట్ల కించపరచకూడదు. ప్రతి ఒక్కరిని కూడా తన ఇంట్లో తోడబుట్టులాగా చూసుకుంటే కనుక సంతోషపడతారు. ఎందుకంటే అతీతమైన ప్రేమ లేడీస్ దగ్గర మాత్రం చూపెట్టాలి, ఒక అన్నలాగా పెద్ద దిక్కులాగా చూపెట్టాలనేది మాత్రం స్వతం న్యూస్ ఇప్పుడు కోరుతుంది. శ్యాముల్ గారు, ఏదైతే సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు కొంత సహనాన్ని కోల్పోయి మాట్లాడారా లేకుంటే అసహనానికి గురయ్యారా అనేది మాత్రం అర్థం కాలేదు నాకు. ఎందుకంటే అపనిందలేయకండి, నన్ను బాధ పెట్టకండి, ఇంత మందు ఇచ్చి నన్ను చంపేయండి అనే బాధ మాత్రం అతని నోటి నిండా ఉంది. తనను ఎవరేమనలేదు. కానీ ఈ ప్రభుత్వంలో జరిగే దాని మీద ప్రెస్ మీట్ పెట్టారు, అతను అడిగారు. ఎందుకంటే సినిమా టికెట్ల పైన సినిమా టికెట్ ధరలు మాత్రం పెంపులకు తనకు సంబంధం లేదన్నారు. అసలు నాకు సంబంధమే లేదు.
గతంలో జరిగిన ఓ సినిమా దానికి సంబంధించి ఒక మహిళ చనిపోతే నేను 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది, అలా చూసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి రాజాసాబ్ సినిమాకి కావచ్చు, రేపు రాబోయేటువంటి చిరంజీవి గారి సినిమాకి కావచ్చు, నేను ఎప్పుడు కూడా టికెట్లు పెంచుకోమని చెప్పలేదు, అది నాకు సంబంధం లేదు అన్నారు. నిజంగా ఆ శాఖకు సంబంధించిన మంత్రి తనకు సంబంధం లేదంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఎవరికి వెళ్ళైనా డైరెక్టు దానికి హైకోర్టు కూడా చివాట్లు పెట్టడం జరిగింది. ఏంటి ఈ టికెట్ ధరలు ఎందుకు, మేము ఆల్రెడీ చెప్పాం కదా, తల ఎక్కడ పెట్టుకున్నారో, జనం మీద బాధుడు ఏంటిదని. సరే, గవర్నమెంట్ సినిమా టికెట్లు పెంచమన్నది. ఎవరు తీయమన్నారు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి? ఆ భారాన్నంతా సినిమా వల్ల ప్రజల మీద ఎందుకు రుద్దమంటున్నారు? మరి నిజంగానే ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి గారు సినిమా టికెట్ల ధరలు పెంచుకోమనంటే దాంట్లో ముడిపడి ఉన్న అంశాలు పేద ప్రజలపైన భారం పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎందుకని పెంచమంటున్నారు? ఒక దిక్కు నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి, ఒక దిక్కు ఇచ్చిన హామీలు నెరవేరట్లేదు, ఒక దిక్కు ప్రభుత్వంలో అధికారులు చేస్తున్నారు, అది పని చేయట్లేదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు పనితీరు చక్కగా లేదు అనేది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నమాట. ఎందుకని సినిమా టికెట్ల ధరలు పెంచుతుంటే నాకు సంబంధం లేదని సినిమా ఫోటోగ్రఫీ మంత్రి చెప్పడం విడ్డూరమని ఒక దిక్కు ఉన్నది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి తెలంగాణ సీఎంఓలో ఒకే ఒక్క లేడీ చక్రం దింపుతుంది. తాను తలుచుకుంటే బమ్మిని తిమ్మిని చేయదలుచుకుంది. ఖచ్చితంగా పోస్టింగ్ కావాలా, ట్రాన్స్ఫర్ కావాలా అనేది ఖచ్చితంగా అడుగుతుంది. నచ్చని వ్యక్తులు ట్రాన్స్ఫరు, లేదంటే నచ్చిన వ్యక్తులకైతే పోస్టింగ్ ఇవ్వదలుచుకున్న ఒక ఏకైక లేడీ అంటూ కూడా రావడం జరిగింది. ఇక రెండో అంశం అవుతుంది. మూడో అంశంకి వచ్చేసి ఒక మంత్రి ఇప్పుడే మంత్రి తాను, కానీ లేడీస్ పట్ల అగౌరవంగా పరిస్తున్నాడు. సెకండ్ ఇస్తే కనుక నీ చెయ్యి మెత్తగా ఉంది, చాలా సున్నితంగా నాజుగ్గా ఉంది అని అలా మాట్లాడడం ఒక మీడియా వ్యక్తి పైన అనేది ఇంకొక కథనం. అది కూడా స్వయంగా గవర్నమెంట్కు అనుబంధ ఛానల్ లోపలే వస్తున్న ప్రచారాలు అయినాయి అనేది ప్రచారం జరుగుతుందన్నమాట. ఇక నాలుగో అంశం, ఒక నీళ్ళ మంత్రి, ఒక ఐఏఎస్ అధికారి, వీరి మధ్య ఏంటి, కావాలని ఎందుకు తెప్పించుకున్నారు, తర్వాత ఎందుకు ఒలిపించుకున్నారు, ఎందుకు పంపించడం జరిగింది, ఏంటి ఈ భాగవతం అనేది చాలా, అంటే నా నోటితో మాట్లాడలేను కానీ మిగతా ఉన్నాను. ఎందుకంటే లేడీస్ పట్ల నేను చాలా గౌరవంగా ఉంటాను, ఎప్పుడు అమారుగా మాట్లాడలేను. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా చెల్లా తల్లులాగా చూస్తాను కాబట్టి. ఈ నేపథ్యం ఇలా మాట్లాడడం వెనుక అర్థాలేంటి, అపార్థాలేంటి, అసలు ఎక్కడికి పోతుంది? తెలంగాణలో రాజకీయం చేద్దామంటే ప్రజల కష్టాలపైన రాజకీయం చేయాలి, ప్రజల సుఖాలపైన రాజకీయం చేయాలి, కానీ ప్రతిపక్షాలతో రాజకీయం చేయాలి, కానీ ఒక మహిళలతోటూ ఎక్కడ చూసినా మహిళే ఎందుకని వస్తుంది, ఎలా వస్తుంది? ఈ నాలుగిటికి సమాధానం ప్రభుత్వం ద్వారా మీరు చెప్పగలరు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. అయితే ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది నేను ఇంతకుముందు కూడా దాని త్రూ అవుతా ఉండే సార్. ఒక మాట మనము రాజకీయాలు విడిచిపెడదాం కొంచెం సేపు, మానవత్వంతో మనుషులుగా మాట్లాడాలి. ఇదంతా కూడా రాజకీయం వల్లనే వస్తుంది కాబట్టి, రాజకీయానికి అతీతంగానే రాజకీయంలో కులబడి ఉంది కాబట్టి దాని గురించి ఒక్కొక్కటిగా వివరించండి. అదే సార్, ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎంత వయసు ఉంటుంది సార్? నాకు తెలిసినంతవరకు 55-60 ఏళ్ళు ఉంటాయి. నిజంగా వారిపైన ఇట్లాంటి ఆరోపణలు చేయడము, లేకపోతే అట్లాంటి మంత్రులపైన ఇట్లాంటి ఆరోపణలు చేయడము, మరి ఎంతవరకు ఏంది కరెక్ట్ అనే దాని విషయంలో వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వచ్చింది, అతను నీళ్ళ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, అది ఒక్కటి గమనించండి. అంటే పోనీ సార్, నీటిపారుదల శాఖ మంత్రి అనుకుందాం. నీటిపారుదల శాఖ మంత్రి గారు ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి మనకు మొత్తం తెలుసు కదా. అదే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు అదే అంటున్నారు. నేను అదే చెప్తున్నా సార్. అంటే సరే, వెంకటరెడ్డి గారిని ఇడిచిపెడదాం జరసేపు, నీళ్ళ మంత్రి గురించే మాట్లాడదాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి ఇట్లాంటి ఆరోపణలు చేయడము కరెక్టా కాదా ఏంటంటే, ఆయన గురించి ఒక పాట ఉంటుంది సార్. ఆయన జీవిత చరిత్ర మొత్తం చెప్పుకుంటూ ఒక పాట ఉంటుంది. ఆ పాట విన్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా కనీసము అసలు ఆయన ఎవరు ఏంటి, పద్మావతి మేడంతో పెళ్ళి అయ్యేటప్పుడు వాళ్ళ కండిషన్స్ ఏంటి, ఆ సర్కమ్స్టెన్స్ ఏంటి, వాళ్ళ భవిష్యత్ జీవితం ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఏం దాచిపెట్టేది ఏం కాదు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వారి పరిస్థితి అన్నీ తెలుసు కదా. తెలిసి కూడా వారిపైన ఇట్లాంటి ఆరోపణలు చేయడం ఏంది సార్? నాకు తెలియక అడుగుతా. అయితే సార్, ఈ మొద్దు రేపు ఏమవుతుందంటే, ఏ వార్త నిజము ఏ వార్త అబద్ధం అనేది
ఇంతకుముందు మీరు సార్ ఇంతకుముందు మాట్లాడుకుంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియా, ప్రభుత్వానికి అనుకూలం ప్రతికూలం అంటే ఏం లేదు సార్, అందరూ వ్యతిరేకమే. మీడియా అంటేనే అది ప్రతిపక్షం. ప్రచారం జరుగుతుంది అన్నాను, అదే నేను అంటున్నా. అనలేదు. నేను అదే చెప్తున్నా. ఏమంటే ఈ ప్రచారం చేసేటప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో సోషల్ మీడియాలో వచ్చింది ఏంటో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చింది ఏంటో, అవునో కాదో చెప్పడం ఈరోజు పరిస్థితులు ఎట్లయిపోయినాయంటే, మరి మనకు స్వేచ్ఛ ఎక్కువైపోవడం వల్ల ఇట్లా జరుగుతుందా, లేకపోతే ఫ్రీడమ్ ఎక్కువైపోవడం వల్ల ఇట్లా జరుగుతుందా, ఏంది అర్థం కాని పరిస్థితి. నేను చాలా రోజుల నుంచి కొన్ని వార్తాపత్రికల్లా వస్తున్నటువంటి క్లిప్స్ని నా దగ్గర ఉన్నాయి సార్. నాకు ఒక 2 minutes టైం ఇవ్వండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వాళ్ళ ఇండ్ల మీదకి హైడ్రా వదులుతా, ప్రభుత్వమే పిలిచి హీరోలకు అవార్డులు ఇస్తామంటే పొగరు చూపిస్తున్నారు, ఆ నా కొడుకుల ఒళ్ళు బలిసింది, కోసి కారం పెట్టాలి అని సచివాలయంలో ముఖ్యమంత్రి వ్యాఖ్య. సార్ మీరు జర్నలిస్టే కదా, ఈ వ్యాఖ్య ఎప్పుడైనా, నేను రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతలేను, ఏ ముఖ్యమంత్రి అయినా ఇట్లా మాట్లాడంగా మీరు ఎప్పుడన్నా విన్నారా? పోనీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా మాట్లాడంగా ఏ ఛానల్ రిపోర్టర్ అయినా సరే ఇట్లా ఈ వ్యాఖ్యలు చేయడం ఎవరన్నా విన్నారా? ఎవ్వరు వినలే. నిజంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే రాష్ట్రం ఇంత సైలెంట్గా ఉంటుందా? ఉండదు కదా. కానీ ఇది ఒక వార్తగా రాసింది, నా దగ్గర క్లిప్పింగ్ ఉంది. అంటే నేను లైవ్లో క్లిప్ని చూపెట్టలేను కాబట్టి నేను చదివి చెప్తున్నా సార్. ఇంకొకటి, జై తెలంగాణ అనాల్సిన అవసరం ఏముంది, త్వరలో తెలంగాణ పేరును తెలంగాణ ప్రదేశ్గా మారుస్తానని ఏమంటారు, ఈ అంటే ఆవిర్భావ దినోత్సవంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఆవిర్భావ దినోత్సవం అనేది పబ్లిక్లో జరిగే మీటింగే కదా సార్. ఏ మీటింగ్లో అయినా వారు అట్లాంటి వ్యాఖ్య చేసిండ్రా? తెలంగాణ ప్రదేశ్గా మారుస్తా అని ఎక్కడైనా స్టేట్మెంట్ విన్నాం మనం, కానీ అది ఇక్కడ పెద్ద వార్తగా రాసి పెట్టారు. తర్వాత ఇంకొకటి సార్, ఎవరిని అడిగి వరి వేశారని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ అన్నట్టుగా ఆయన మీద ఓ పెద్ద క్లిప్ రాసి పెట్టిండ్రు. వరేస్తే ఉరేసినట్టే, వరి ఎవరైనా వేయకపోతే మీ మీద చట్ట ప్రకారమైనటువంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్టు గతంలో మనం వెంకటరామరెడ్డి గారు ఐఏఎస్గా సిద్దిపేట కలెక్టర్గా ఉన్నప్పుడు మనం చూసినాం. కానీ ఈయన నాగర్ కర్నూలు కలెక్టర్ అంట, ఎవడైనా నాకు తెలియకుండా వరి వేస్తే వాని అంత చూస్తా, వాని ఇంటికి వచ్చి నరికి పాడేస్తా అని నాగర్ కర్నూలు కలెక్టర్ అన్నారంట. అట్లాంటి క్లిప్పింగ్ వేసారు. కాబట్టి ఇంకొక వార్త, జూబ్లీ హిల్స్ నుంచి కాంగ్రెస్ అవుట్, ఎంఐఎం కోసం సీటును త్యాగం చేసిన కాంగ్రెస్. ఏమైంది సార్? ఏమైనా? కాబట్టి ఇట్లాంటి క్లిప్స్ వచ్చినప్పుడు ఏది నిజమైన వార్తనో ఏది అబద్ధమైనటువంటి వార్తనో క్రోడీకరించుకొని, లేదంటే ఆ వార్తని నిజమా అబద్ధం అని తెలుసుకోలేని పరిస్థితులకి ఈరోజు సమాజం వెళ్ళిపోవడం బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన విషయాన్ని మనం కొంచెంసేపు, సరే మీరు చెప్పినట్టే ఆయన నీళ్ళ మంత్రి కాదు కదా అంటే, పోనీ నీళ్ళ మంత్రి మీద ఇట్లాంటి ఆరోపణ చేయడానికో ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి అసలు ఈ వార్తను పుట్టించిన వాళ్ళు కొంచెం మనస్సాక్షి ఉండాలి కదా. ఎవరు సార్ నీళ్ళ మంత్రి? ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో దేశ భద్రత కోసం పనిచేసి తన సర్వం, ఇంకా జీవిత భవిష్యత్తు, శేష జీవితం అంటే ఏం లేదు, ఆయన మనిషి మాత్రం బ్రతికున్నాడు. అట్లాంటి ఆయన మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడము నిజంగా వాళ్ళు అంటే ఇక వాళ్ళు ఏమనాలంటే, ఇక మీరు మంచి పుట్టుక పుట్టిరా అని అడగాలి అంతే. ఇంకా ఏంటంటే ఇట్లాంటి వాళ్ళ మీద కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే మాలాంటి యువకులం, ఇప్పుడు నేను కానీ రామ్మూర్తి అన్న కానీ లేదా గాంధీ అన్న కానీ, మేమందరం ఇట్లాంటి యువకులము రాజకీయాల్లో ముందుకు ఎట్లా వెళ్ళాలనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది కదా. కాబట్టి నిజమైన వార్త ఏంటో, నిజం కాని వార్త ఏంటో, దీని విషయాల్లో ఇట్లాంటి వార్తలు వస్తున్నప్పుడే ముఖ్యమంత్రి గారు ఒకరోజు ఏమన్నారంటే, ఎవరు జర్నలిస్టు, ఎవరు మీడియా వ్యవస్థలో పనిచేస్తున్నారో వాళ్ళకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి, మీడియాకి ఒక లైన్లో నడవాలి అని, ఇట్లాంటి విషయాలు వస్తాయని చెప్పి వారు ఒక మాట అంటే అందరూ ఒంటికాల మీద లేచి ముఖ్యమంత్రి మీడియా మీద దాడి చేస్తున్నాడు, ఈ దాడిని ఖండించాలని ఓ పనికిమాలిన గుంపు అంతా వచ్చి జమ అయింది. ఆ పనికిమాలిన గుంపు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఎందుకు పోయినరు, ఎందుకు మల్లికార్జున ఖర్గే గారికి కాళ్ళకు దండం పెట్టిరు అనేది ఆ విషయాన్ని పక్కన పెట్టి, నా ముఖ్యమంత్రి పదవిని ఉంచండి అని మల్లికార్జున ఖర్గే కాళ్ళు పట్టుకున్నాడని ఒక ఆయన యూట్యూబ్లో వార్త చదువుతాడు. ఏమనాలి, ఆయన పల్ల పెద్ద సీనియర్ జర్నలిస్టు. ఒక వ్యూవర్షిప్ కోసము యూట్యూబ్లో ఒక లైక్, ఒక వ్యూ రావడం కోసము మీ ఇష్టానికి మాట్లాడతారా? ఇంకొక ఆమె ఉంటుంది, ఆమె మహిళ అనే స్పృహలో లేకుండా ముఖ్యమంత్రి గురించి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఇష్టానికి మాట్లాడేస్తుంది. ఆమెను ఏమనాలో కూడా నాకు అర్థం కాదు. కాబట్టి వీళ్ళు ఎవరు జర్నలిస్టులు కాదా అంటే జర్నలిస్టులే,
మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారంటే వ్యూవర్షిప్ కోసం. యూట్యూబ్లో ఒక వ్యూవర్షిప్ కావాలని చెప్పి ఇష్టానికి మాట్లాడతారా? ఇంతకుముందు రామ్మూర్తి అన్న మాట్లాడుతున్నా, ఇంతకుముందు మా మంత్రి గారి ముందు మా కేటీఆర్ మీద ఇట్లా ఆరోపణ, అంటే మీ కేటీఆర్ మీద ఆరోపణలు వచ్చినాయని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన ఇష్టానికి ఎవరైనా ఆరోపణలు క్రియేట్ చేస్తున్నారా? చేస్తుంటే అవి ఎవరో తెలిసి కూడా మీరు మౌనంగా ఉంటున్నారా? మీ పైన ఆరోపణలు ఎందుకు వచ్చినాయి? ఆ రోజు వచ్చినాయి కాబట్టి ఈరోజు మేము చేస్తామంటే ఏంటి ప్రామాణికము? మీ హయాం గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మహిళల పట్ల బాగా మంచిగా మెలగాలి అని చెప్పినారు మాకు అని అంటున్నారు. ఎవరు చెప్పరు? ఏ నాయకత్వం చెప్పరు? నాన్న, నేను నిన్నేం ఆరోపణ చేస్తలేను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పినారు అని అంటే ఎవరైనా గట్లనే చెప్తారు. రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే రామచంద్రరావు గారు కానీ, లేకపోతే ఇంకొకరు కానీ ఎవరు కూడా మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించండి, మహిళల్ని ఇంకొకలాగా మీరు చేయండి అని ఏ నాయకుడు చెప్పాడు? ఏ నాయకుడైనా ఏం చెప్తాడు? మహిళల పట్ల గౌరవంగా ఉండండి, మహిళల పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రతి నాయకుడు గదే చెప్తాడు. ఎవరైనా సరే వ్యక్తిగతమైనటువంటి అంశాలపైన వారు తప్పు చేస్తే దాన్ని మొత్తానికి తీసుకొచ్చి ఎక్కడెక్కడో ఆపాదిస్తామో, మా ఇష్టం వచ్చినట్టు మేము వార్తలు రాస్తామంటే ఇది మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి జర్నలిస్టులు, మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి అసలైన జర్నలిస్టులు ఎవరు? వీళ్ళు అందుకే దీన్ని ఒక లైన్లో పెట్టాలి. ఈరోజు పరిస్థితి ఏమైందంటే, అంటే రాజకీయాలకు తొలినాళ్ళలో వచ్చేటప్పుడు వార్తలు ప్రసారం చేసేది జర్నలిస్టులే చేస్తుండే. ఈ జర్నలిస్టులకి ఒక ట్యాగ్ ఉండే, అంటే వాళ్ళు ఒక మాస్ కమ్యూనికేషన్ చేసి వాళ్ళకు ఒక డిగ్రీ ఉంటుండే. ఈరోజు జర్నలిస్టులు అంటే వాళ్ళు చాలా అరుదైపోయినారు, రిపోర్టర్లు ఎక్కువైపోయినారు. వాడు 10 చక్కగా చదివాడు, వాడు 10 పాస్ అయి ఉన్నాడు, వాడు కూడా నేను వచ్చి జర్నలిస్ట్ అంటాడు. ఎట్లా రాను జర్నలిస్ట్ అంటే? దానికి ప్రామాణికం ఉండదు. సార్, నేను చూసినంత వరకు రాజమౌళి సార్, మీలాంటి జర్నలిస్టులు నేను చూసినప్పుడు వార్త అక్కడ ప్రెస్ మీట్ జరుగుతుంటే గొలుసు కట్టులో రాసుకుంటుండే మీరు పేపర్ల పైన మీలాంటి జర్నలిస్టులు. ఈరోజు మీలాంటి గొలుసు కట్టు రాసే మీలాంటి జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు సార్? ఇష్టానికి ఏదో ఒకటి ఏదొస్తుంది రాసేసేయాలి. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళిండు, ఆయన పదవి ఊడిపోయింది. అరే, ఇంతకుముందు రాసేటప్పుడు ఒక వార్త ఇట్లాంటి వస్తే 3 చుక్కలో పెట్టి ఆశ్చర్యార్థకమో ప్రశ్నార్థకమో పెడుతుండే. ఇప్పుడు ఆ ఆశ్చర్యార్థకానికి ప్రశ్నార్థకానికి అసలు విలువని అసలు వాడాలని కూడా చాలా మందికి తెలియదు. ఇష్టానికి వార్తలు రాసేసేయాలి, ఇష్టానికి ఆరోపణలు చేసేయాలి. చేతిలో ఒక ఫోన్ ఉంటే దాన్ని ముందర పెట్టుకోవాలి, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి, ఒక అకౌంట్ పెట్టుకోవాలి. వాడు యూట్యూబ్ ఛానల్, వాడు జర్నలిస్టు. వాడిని ఎవడు రాను శ్యామల్ గారు, నిజంగా ఈ ఆరోపణలను కూడా అందరు ఖండిస్తారు. ఒకవేళ ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ప్రూఫ్ చేసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఎవరికైనా స్వేచ్ఛ అంటే ఆ స్వేచ్ఛ ఎలా వస్తుందంటే ఎదుటి వ్యక్తి తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీయచ్చు, తప్పు లేదు. కానీ తప్పు లేనిది తప్పు చేశారు అని చెప్పి ఏదో క్వశ్చన్ మార్క్ పెడితే కూడా అది తప్పే అవుతుంది. ఎందుకంటే అది క్లారిటీగా నిశ్చయిత ఉండాలి. ఈ నేపథ్యంలో నిజంగా గవర్నమెంట్లో ఎందుకని ఇలాంటి వ్యాధనలు, ఎందుకంటే సీఎంఓలో లేడీ అని చెప్పేసి ఒక మంత్రి ఒక లేడీని అవమానపరిచిందని, ఇంకొక సీనియర్ మంత్రికి ఇక ఏదైతే తాను షష్టి పూర్తి చేసుకునే టైంలో ఒక ఐఏఎస్ అని, ఇలా మంత్రులపైన ఎందుకని అపనిందలు పాలవుతున్నారు, ఎందుకని వస్తుంది? నిజంగానే ఒక తాటిపైన లేదు, గవర్నమెంట్లో ఒకరిపైన ఒకరికి లేదు అనేది వస్తుంది. ఇప్పుడు మీతో పాటు కంటిన్యూ క్వశ్చన్ మళ్ళీ సేమ్ కార్తిక్ గారు, ఎట్లా మీరు అంటా ఉన్నారు? సరే, ఇదంతా చెప్పినాము, నిజంగా మాట్లాడిండు. ఒకసారి ఒకనొక సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా ఈ రిపోర్టర్ల మీద, మీడియా ఛానళ్ల మీద, యూట్యూబ్ల మీద మాట్లాడారు కదా, దాని మీద ప్రభుత్వమైన చర్య తీసుకునేటువంటి ప్రయత్నం ఉందా? దాన్ని కట్టడి చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? దాన్ని ఏ లైన్ లో పెట్టాలి? చట్టంలో ఏమైనా మార్పులు చేయాలనే ప్రయత్నం ఉందా? 100% కాదన్న. అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక నిర్దిష్టమైనటువంటి సమయం ఇచ్చి ఎవరిని జర్నలిస్టులు గుర్తించాలో మీరు ఒక కమిటీ వేసుకొని మీరు ఒక రిపోర్ట్తో రండి. దానివల్ల మీకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలు చేయడానికి, జర్నలిస్టులుగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకొస్తుందని అందుకే గతంలో మాట్లాడి వారికి కొంత సమయం కావాలని అడిగి ఆ సమయంలోపు జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఒక రిపోర్ట్తో వస్తామని చెప్పినారు. కాబట్టి దానికోసం ఆ రిపోర్ట్ కోసం సమయం ప్రభుత్వం వెయిట్ చేస్తుంది. అయితే సార్, ఇంకొక విషయము, మీరు అడిగిన ప్రశ్న, సచివాలయంలో ఒక లేడీ చేతిలో ఉంది అనడము పూర్తిగా అవాస్తవమైనటువంటి విషయం ఇది. సార్, ఈరోజు ప్రభుత్వము 2023లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు, అంటే రాజకీయాలు చెప్తున్నా, నేను ఎవరిని విభేదిస్తలేదు. రాజకీయాల్లో ఇది 3 నాళ్ల ప్రభుత్వం అని చాలా మంది ఆరోపణలు చేశారు. 3 నాళ్ల ప్రభుత్వం అన్న వాళ్ళకి 3వ సంవత్సరంలో అడుగుపెట్టి చూపించడం అంటే ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గంలో ఎట్లాంటి ఒక చిన్న గ్లిచ్ కూడా లేకుండా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాం అంటే ప్రభుత్వం అంతా ఒక లైన్ పైన ఉంది. ఎవరో ఒక లేడీ చేతిలో ఉంది అనడము
పూర్తి అవాస్తవం సార్. నా చేతిలో ఒక వార్త ఉంది సార్, ఇది ఒక్క వార్త చదువుతాను, నాకు ఒక 2 సెకండ్స్ టైం ఇవ్వండి. అందాల విందులో ప్లేటు భోజనం ₹1,00,000, ఆడవాళ్లతో సరసాలు ఆడుకుంటూ చిరునవ్వులు చిందించుకుంటూ అమ్మాయిని లైన్లో పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఉంది సార్. అయితే ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఈ అమ్మాయి, ఈ రేవంత్ రెడ్డి గారి పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరో తెలుసా? సాక్షాత్తు తన కూతురు సార్. తన కూతురు పక్కన కూర్చున్న ఫోటోని వేసి అమ్మాయిలతో సరసాలు ఆడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఏం చెప్పాలి ఇంకా? ఈ పేపరు దీన్ని ఏమంటారంట, దశ అంటారంట. దిశ పేపర్ దశ అని రాసి ఇట్లా వార్తలు రాసిరు. కూతురు ఫోటో పక్కనేసి ఈ వార్త రాసినోడు ఏమనాలి? వీడిని నరికేయాలనా, చంపేయాలనా, లేకపోతే ప్రజల మధ్యలో గిడిచిపెట్టి రాళ్ళతో కొట్టిపించాలనా, లేకపోతే కేసులు పెట్టి చట్టపరంగా వీని మీద యాక్షన్ తీసుకోవాలి? ఏం చేయమంటారు చెప్పండి? ఇట్లాంటి వార్తలు చూసినప్పుడు Yes. ఏం చేయమంటారు? సొంత కూతుర్ని దేనికైనా చట్ట పరిధిలో వస్తాయి. చట్టం తన ఖచ్చితంగా చేస్తుందని నమ్ముతారు ఎవరైనా. కానీ లేడీస్ పట్ల అగౌరవంగా, మర్యాదగా మాట్లాడాలి, అగౌరవపరచకూడదు, ఎవరిని కూడా కించపరచకూడదని స్వతంత్రం న్యూస్ కోరుతుంది. ఏదైనా చట్టం తను చేసుకుంటూ వెళ్తుంది అనేదే నమ్ముతున్నారు. ఇది ఏది ఏమైనా కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎవరికైనా, అది మంత్రులే కానీ, ఎమ్మెల్యేలే కానీ, ఎంపీలే కానీ, లేదంటే ఇంకా సబండ వర్ణాలు అధికారులు కానీ, ఎవరైనా తన హద్దు దాటి తను ప్రవర్తించే తీరు ఎలా ఉంది, ప్రజల ముందుకు ఎలా పోతుందో అనేది తెలుసుకుంటారని కూడా ఆశిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఆడవాళ్ళ పట్ల మర్యాదగా మర్చుకోండి, ఒక ప్రేమాపేలతో మలుచుకొని వారితో మీరు అధికారులకు ఏ పని చెప్తారో అది చేయాలి. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియాను కొంత చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కొలమానబద్ధ ప్రకారం చూడకుండా ఉండాలని స్వతంత్ర న్యూస్ కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్న శ్యాముల్ గారికి, అదేవిధంగా మన కార్తిక్ గారికి, ప్రేమ్ గాంధీ గారికి, బండారు రామ్మోహన్ గారికి, అదేవిధంగా రామూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తున్నాండి స్వతంత్ర న్యూస్. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.